వెల్కమ్ టు మా తెలంగాణ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. టెక్నాలజీ ప్లస్ ఆధ్యాత్మికత, గ్లోబల్ లీడర్లు, యువశక్తికి దిశానిర్దేశం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు. ముంబైలో పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన సీఎం చంద్రబాబు, ఆరోగ్య పరిస్థితిపై ప్రత్యేక ఆకృతి. అసెంబ్లీలో ఇరిగేషన్ అవినీతిపై సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం. నాటి కమిటీలు కిలాడీ కమిటీలు అని సంచలన వ్యాఖ్య. ఢిల్లీ పీఠం కదిలేలా పార్లమెంట్ లో తెలంగాణ గలం. నేడు సాయంత్రం ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ. డీటెయిల్స్ చూస్తే, ముందస్తు విజన్ ఉన్న నాయకత్వం ఒక తరం భవిష్యత్తును ఎలా మారుస్తుందో చెప్పడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమైన ఐటీ ప్రస్థానమే నిదర్శనం. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నేటి యువశక్తికి సాంకేతిక విప్లవానికి ఉన్న బంధాన్ని వివరిస్తూ చేసిన సంచలన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. సాంకేతికతతో పాటు అంతర్గత శక్తిని ఇచ్చే ఆధ్యాత్మికత తోడైతే యువత ప్రపంచాన్ని జయించే శక్తిని సొంతం చేసుకుంటుందని ఆయన పిలుపునిచ్చారు. గత కొన్ని దశాబ్దాల క్రితం భారతదేశంలో కంప్యూటరైజేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు మొబైల్ కమ్యూనికేషన్స్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు విజనరీ ఆలోచనతో ఐటీ రంగ అభివృద్ధిని ప్రోత్సహించిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు. ఆ సమయంలో టెక్నాలజీని అభివృద్ధి చేస్తుంటే ఎగతాళి చేసిన వారు సైతం నేడు అదే సాంకేతికత దేశ జీడీపీని, ఉపాధి రంగాలను ఎలా నడిపిస్తుందో చూస్తున్నారని పేర్కొన్నారు. మీరు పడ్డ కష్టం భవిష్యత్తు తరాలు గ్లోబల్ లీడర్లుగా ఎదగాలనే లక్ష్యంతో నాడు విమర్శలను భరిస్తూ సాంకేతికతను ప్రోత్సహించడానికి పడ్డ కష్టానికి ప్రతిఫలమే నేడు లక్షలాది మంది యువత ఐటీ రంగం ద్వారా ఉపాధి పొంది దేశ ఆర్థిక అభివృద్ధికి ప్రధాన శక్తిగా నిలవడం. జనాభాలో అత్యధికంగా ఉన్న యువ శక్తిని టెక్నాలజీ మరియు నైతిక విలువలతో సానబెడితే ప్రపంచ వ్యాప్తంగా గ్లోబల్ సెక్టార్ ను భారతీయ యువతే లీడ్ చేస్తుందని ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు. నేను ఎప్పుడు కూడా ఒకే మాట చెప్పాను, టెక్నాలజీ కావాలి. ఐఎమ్ ది ఫస్ట్ మ్యాన్. ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు. ఒకప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు. నేను సెల్ ఫోన్ అంటే నీకు సెల్ ఫోన్ ప్రమోట్ చేస్తావా, పంప్ సెట్ ప్రమోట్ చేస్తావా అంటే కాదు, రెండు కావాలని చెప్పి సెల్ ఫోన్ ప్రమోట్ చేసిన వ్యక్తిని, ఐటీని ప్రమోట్ చేసిన వ్యక్తిని. ఈ రోజు ఐటీ మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇష్టానుసారంగా మనం గాని అడిక్ట్ అయిపోతే, వ్యసనంగానైతే చాలా అనర్థాలకు దారితీస్తుంది. రెండోది ఇటీవల గంజాయి. ఆ టెన్షన్ భరించలేక డ్రగ్స్ కు గంజాయికి అలవాటైపోయి తల్లిదండ్రులు చెప్పినా ఇనే పరిస్థితిలో లేరు. అందుకే నేను ప్రమోట్ చేసింది టెక్నాలజీ, స్పిరిచువాలిటీ. నాకంటే కూడా యంగ్స్టర్స్ కి ఎక్కువ అవసరం స్పిరిచువాలిటీ. యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి. అప్పుడే మీరు ఫుల్ పొటెన్షియల్ ఉపయోగించుకుని ప్రపంచాన్ని జయించే శక్తి ఈ యువతకు వస్తుంది, తెలుగు జాతికి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముంబైలో పరామర్శించారు. కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స చేయించుకుని ముంబైలో విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆయన ఆరోగ్య పరిస్థితిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. గత కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇటీవల ముంబైలోని ఒక ప్రముఖ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా ముగియడంతో ఆయన ప్రస్తుతం అక్కడ వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముంబైకి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ గారిని కలిసి శస్త్రచికిత్స తాలూకా వివరాలను, ఆయన ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మీరు పడ్డ కష్టం, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎడతెరిపి లేని ప్రచారాలు, ప్రజా పర్యటనల వల్ల భుజానికి తీవ్రమైన శ్రమ కలిగిందని, ఈ సర్జరీ తరువాత ఆయన పూర్తి ఆరోగ్యంతో, సరికొత్త ఉత్సాహంతో తిరిగి ప్రజా క్షేత్రంలోకి అడుగు పెట్టాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. అలాగే పవన్ కళ్యాణ్ గారికి చికిత్స అందించిన వైద్య బృందంతో మాట్లాడి ఆయన కోలుకునేందుకు పడుతున్న సమయం, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చంద్రబాబు నాయుడు గారు ఆరా తీశారు. నా కెమెరా నాకు
తెలంగాణ రాజకీయాల్లో ప్రాజెక్టుల అవినీతిపై అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన నీటిపారుదల ప్రాజెక్టుల రీడిజైనింగ్, నిధుల వ్యయంపై ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సంచలన ఆరోపణలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన కమిటీలను కిలాడి కమిటీలుగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి, ఆ కమిటీలలో హరీష్ రావు, కేటీఆర్, నాటి మంత్రిగా ఉన్న ఈటెల రాజేందర్ కీలక సభ్యులుగా ఉన్నారని ఆరోపించారు. తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యయాల నియంత్రణ కమిటీల ఏర్పాటుపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విధానపరమైన లోపాలను కప్పిపుచ్చుకోవడానికి రిటైర్డ్ ఇంజనీర్లతో ప్రత్యేక కమిటీలు వేశారని, ఆ కమిటీల వెనుక అసలు సూత్రధారులు హరీష్ రావు, కేటీఆర్, ఈటెల రాజేందర్ అని సీఎం నిలదీశారు. మీరు పడ్డ కష్టం, తెలంగాణ ప్రజల కష్టార్జితమైన పన్నుల సొమ్మును ప్రాజెక్టుల రీడిజైనింగ్ పనుల పేరిట దోపిడీ చేస్తుంటే దానికి సహకరించిన అవినీతి రిటైర్డ్ ఇంజనీర్లను ఇన్నాళ్లు జైల్లో పెట్టకుండా వదిలేయటమే తాను చేసిన అతిపెద్ద తప్పు అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రభుత్వ ఖజానాను లూటీ చేసిన అధికారులపై, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కమిటీ సభ్యులపై విజిలెన్స్ మరియు జ్యుడిషియల్ విచారణ ఆధారంగా కఠినపరమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. చైర్మన్ ఎవరు, మెంబర్స్ ఎవరు? కిలాడీల కమిటీల కేసీఆర్ గారు చైర్మన్, హరీష్, కేటీఆర్, రాజేందర్ మెంబర్స్. ఇప్పుడు నేను తెలంగాణ మేధావులను, రిటైర్డ్ ఇంజనీర్ల ముసుగులో, ఆనాడు వాళ్ళ అవినీతిలో పీకల దాకా కూరుకుపోయినా ఈ రోజు కూడా ప్రజల్ని తప్పుదో పట్టించడానికి తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్లు అంటే మేధావులు అన్నట్టుగా మేము చేసిన తప్పే వాళ్ళని తీసి బొక్కలేకపోవడం. ఎందుకంటే దోపిడీలో వాళ్ళు కూడా భాగస్వాములు. ఇట్లాంటి తప్పుడు పనులు కేసీఆర్తో చేయించి కాంట్రాక్టర్ల దగ్గర కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఈ రోజు రిటైర్డ్ ఇంజనీర్ ముసుగులు వచ్చి బేకూఫ్ సలహాలు చెప్తున్నాయని. ఆ రోజు తెలంగాణ ఏర్పడ్డ ఎంబడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆయన సభ్యుడు, ఆ మొనగాడు, గంత వహించిన మొనగాడు, 21/1/2017. పార్లమెంట్ వేదికగా తెలంగాణ గళాన్ని బలంగా వినిపించేందుకు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల వాటాను సాధించుకునేందుకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఈ రోజు సాయంత్రం సరిగ్గా 5 గంటలకు ముఖ్యమంత్రి నివాసంలో తెలంగాణకు చెందిన అధికార పార్టీ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విధంగా నిలదీయాలి, పెండింగ్ నిధులను ఎలా రాబట్టాలి అనే అంశంపై ఎంపీలకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కేంద్ర రవాణా, నీటిపారుదల, విద్యాశాఖల పరిధిలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిగతులపై ఈ భేటీలో సమగ్రంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన అదనపు నిధుల కేటాయింపులపై ఢిల్లీ వేదికగా ఎంపీలు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాన్ని రేవంత్ రెడ్డి ఖరారు చేయబోతున్నారు. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం మరియు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన క్షేత్రస్థాయి రికార్డులు, కేంద్రం నుంచి రావాల్సిన బకాయిల వివరాలతో కూడిన ప్రత్యేక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ను ఎంపీల ముందు ఉంచనున్నారు. మీరు పడ్డ కష్టం, రాష్ట్రంలో రాష్ట్ర హక్కుల సాధన కోసం క్షేత్రస్థాయిలో అధికారులు, ప్రజాప్రతినిధులు నివేదికలు రూపొందించడానికి పడ్డ కష్టాన్ని పార్లమెంట్ లో బలమైన వాదనగా మార్చి ఢిల్లీ పీఠం కదిలేలా పోరాడటమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పోరాడాలని ఎంపీలను సీఎం కోరనున్నారు. దేశంలోని అతిపెద్ద శ్రామిక సంక్షేమ వైద్య నెట్వర్క్ అయిన ఈఎస్ఐ పరిధిలో సరికొత్త విప్లవానికి కేంద్ర ప్రభుత్వం వేదికను సిద్ధం చేసింది. కార్మికులు, వారి కుటుంబాలకు అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందించే లక్ష్యంతో 668 కోట్ల నిధులతో నిర్మించిన 7 ఈఎస్ఐ హెల్త్ కేర్ ప్రాజెక్టులను మంగళవారం కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా గారు ప్రారంభించనున్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 53 లక్షల మంది లబ్ధిదారులకు అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ చికిత్సలు అందబోతున్నాయి. అలాగే భాగ్యనగరంలోని ప్రముఖ సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన ఓపీడీ బ్లాక్ కూడా రేపటి నుంచే రోగులకు సేవలు అందించనుంది. కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలో చేపట్టిన ఈ 7 ప్రాజెక్టులు దేశీయ వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను గణనీయంగా పెంచనున్నాయి. విదేశీ ప్రమాణాలకు ధీటుగా నిర్మించిన ఈ నూతన బ్లాక్లలో ఐసీయూ, అడ్వాన్స్డ్ ల్యాబ్స్ మరియు ప్రత్యేక డయాగ్నోస్టిక్ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాది మంది రోగులతో రద్దీగా ఉండే హైదరాబాద్ సనత్ నగర్ ఈఎస్ఐ హాస్పిటల్ ఈ సరికొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణం ఒక మైలు రాయిగా నిలవనుంది.
మీరు పడ్డ కష్టం ప్రతిరోజు గంటల తరబడి ఓపీడీ టోకెన్ల కోసం క్యూ లైన్ లో నిలబడి వైద్యం అందక ఇబ్బందులు పడ్డ సామాన్య కార్మిక కుటుంబాల కష్టాన్ని తీరుస్తూ వేగంగా సేవలు అందించేలా ఈ అత్యాధునిక మల్టీ స్టోర్డ్ ఓపీడీ సదుపాయాన్ని డిజైన్ చేశారు. రేపు సాయంత్రం జరిగే అధికారిక డిజిటల్ లాంచ్ ద్వారా ఈ 7 ప్రాజెక్టులు దేశ సేవకు అంకితం కానున్నాయి. పేద విద్యార్థులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వ వసతి గృహాలే నేడు చిన్నాళ్ల పాలిట నరక కూపాలుగా మారుతున్నాయి. పోలవరం జిల్లా గౌరీదేవిపేటలోని ప్రభుత్వ సాంఘిక వసతి గృహంలో మానవత్వాన్ని, విద్యా వ్యవస్థను నిలదీసే అత్యంత అమానుషమైన ఉదాంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. వయసుకు మించిన బరువులు మోస్తూ పుస్తకాలు పట్టాల్సిన చేతులతో విద్యార్థులు సిమెంట్, ఇసుక పనులు చేస్తున్నారు. వసతి గృహంలో మౌలిక వస్తువుల కల్పన పేరుతోనో లేక సొంత పనుల కోసమో తెలియదు కానీ వార్డెన్ తన అధికార బలంతో విద్యార్థులను కూలీలుగా మార్చి వెట్టి చాకరీ చేయిస్తున్న దారుణమైన పరిస్థితి అక్కడ నెలకొంది. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థుల విద్యాభివృద్ధికి, మానసిక వికాసం కోసం నిధులు కేటాయిస్తున్నామని ప్రభుత్వాలు చెప్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు అధికారులు అక్రమాలకు తెగబడుతున్నారు. గౌరీదేవిపేట హాస్టల్లో వార్డెన్ నిరంకుశ వైఖరి కారణంగా చిన్నారులు క్లాస్ రూముల్లో ఉండాల్సింది పోయి నిర్మాణ సామగ్రి మోస్తూ నలిగిపోతున్నారు. మీరు పడ్డ కష్టం రెక్కాడితే గాని దొక్కాడని స్థితిలో ఉండి తమ పిల్లలైనా చదువుకొని గొప్ప వాళ్ళు కావాలని నమ్మి హాస్టల్లో చేర్పించిన తల్లిదండ్రులు పడుతున్న కష్టం, వారి నమ్మకం నేడు ఈ వార్డెన్ అరాచకం వల్ల నడి రోడ్డున పడింది. ఈ అక్రమ ఉదాంతం బయటికి రావడంతో స్థానిక గిరిజన ప్రజా సంఘాలు మరియు లబ్ధిదారుల కుటుంబాలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నాయి. చదువుకునే పిల్లలతో ఇలాంటి కఠినమైన పనులు చేయించడం చట్టరీత్యా నేరమని, సదరు వార్డెన్ ను తక్షణమే సస్పెండ్ చేసి క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ల్యాండ్ గ్యాంబ్రింగ్ పై కఠినంగా ఉంటామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో అధికార పార్టీ నేతల భూదాహం అభం శుభం తెలియని దళిత వాడలను, మూగజీవులను నడి రోడ్డున పడేస్తుంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి, జట్లకొండూరు పంచాయతీల పరిధిలో తీవ్ర కలకలం రేపుతున్న ఒక భూ ఆక్రమణ ఉదాంతం ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పీఠాన్ని ప్రశ్నిస్తుంది. అరుంధతి వాడకు చెందిన దళిత ప్రజలు దశాబ్దాలుగా వాడుకుంటున్న కర్మాంత్రాల శ్మశాన భూమిని, గ్రామంలోని బర్రెలు, పశువులు నీరు తాగే తొట్టెలను ఒక స్థానిక టీడీపీ నేత రాత్రికి రాత్రే జేసీబీలతో పూడ్చివేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ భూమికి సంబంధించిన రికార్డులను అక్రమంగా మార్చుకొని తన సొంత భూమిగా మార్చుకుంటున్నాడంటూ ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. నెల్లూరు జిల్లాలోని ఈ గ్రామాల్లో శ్మశాన వాటికకు సంబంధించిన ప్రభుత్వ భూమిని సబ్ రిజిస్టర్ మరియు స్థానిక రెవెన్యూ అధికారుల అండదండలతో రికార్డులు మార్చేసి ఒక ప్రైవేట్ ల్యాండ్ పూల్ గా మార్చేందుకు సదరు టీడీపీ నేత ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై అరుంధతి వాడ ప్రజలు, సర్వేపల్లి నియోజకవర్గ సివిక్ ఫోరమ్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు పడ్డ కష్టం, పేద ప్రజలు తమ ఆఖరి సంస్కారాలు నిర్వహించుకోవటానికి పశువులను సాకుతూ దశాబ్దాలుగా ఆ భూములపై ఆధారపడి పడుతున్న కష్టాన్ని, ఊరి ఉమ్మడి ఆస్తులను అధికార బలంతో హరించాలని చూడడం అత్యంత అమానుషం. ఈ ఆక్రమణలను తక్షణమే నిలిపివేయాలని, శ్మశాన భూమిని కాపాడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఏంటి ఈ భూమి ఆక్రమణలు @NCBN అంటూ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ట్యాగ్ చేస్తూ నెటిజన్లు, బాధితులు నిలదీస్తుండటంతో ఈ ఇష్యూ ఇప్పుడు స్టేట్ వైడ్ హాట్ టాపిక్ గా మారింది. మునుగోలు మండల తహసీల్దార్ గారికి మా యొక్క విన్నపం తెలియజేస్తున్నాము. అమ్మా, మాది జట్లకొండూరు పంచాయతీలోని అరుంధతివాడ గ్రామము. మేము బొడుగు బలహీన వర్గాలకు చెందిన ఎస్సీ కులము, అనగా మాది కులానికి చెందినటువంటి వాళ్ళము. మాకు గత 30 సంవత్సరాల నుంచి మా తాత ముత్తాతల అయ్యాం నుంచి కూడా ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్ అనేది ఉంది. మా అరుంధతివాడ గ్రామానికి ముందర పక్కన అక్కడ ట్యాంకు కూడా కట్టున్నారు. అక్కడ మేము కర్మకృతులకి చేసుకుంటున్నాము. ఆ స్థలాన్ని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఆ తోటలో భాగంగా ట్రాక్టర్లు తీసుకొని వచ్చి మట్టి తోలి దాన్ని ఒక గుంటను కూడా పూర్తి చేసి అంతా చేసుకుంటా జరుపుకుంటా వస్తా ఉన్నాడు.
కానీ ఆ గుంట అనేది ఇంకుడు గుంటలాగా ప్లస్ వచ్చి పశువులకి నీటి ఆదరవ కోసం ఉండేది. ఆ నీటి ఆదరవగా ఉండే ఒక గుంటను కూడా ఆక్రమిస్తున్నాడంటే ఈ ఎండల కాలంలో పశువులు ఏదైనా దాహ దప్పికలు వచ్చినప్పుడు అవి తాగేదానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఇంకొకటి ఏంటంటే అదే విధంగా ఇక్కడ పక్కన గుంట ఉందని చెప్పేసి మన ఇటీవల ఒక 3 నెలల క్రితంలో ఎన్ఆర్జీఎస్ పథకం కింద కరువు పని కింద ఇక్కడ ఒక ఇంకుడు గుంటను కూడా తొట్టిని ఒక దాన్ని నిర్మించారు. ఆ తొట్టికి కూడా విలువకుండా అది అసలు ఏమైంది తెలియకుండా ఆ వ్యక్తి ఏదో అధికారం చేతిలో ఉందని కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని అధికార పక్షంగా చూసుకొని మా ఎస్సీ బలహీన వర్గాలను కూడా ఇబ్బంది పెట్టుకుంటూ మా కర్మకృతులు ప్రశాంతంగా వాళ్ళు ఏదో చనిపోయారు వాళ్ళ కార్యక్రమాన్ని కూడా మమ్మల్ని ప్రశాంతంగా చేసుకొని ఇవ్వకుండా ఆ యొక్క స్థలాన్ని ఆక్రమించుకొని మట్టి తోలేసుకొని ఈ విధంగా చేస్తా ఉన్నాడు. అడిగితే మాకు పట్టాలు ఉన్నాయి, 1B పేర్లు ఉన్నాయి అంటున్నారు. అసలు ఆ ప్రభుత్వ భూమి డీకేటీ అసలు ఎంత ఇచ్చారు, ఎవరి పేరు మీద ఇచ్చారు, ఎంత పొలం ఇచ్చారు, అవన్నీ కూడా వివరాలు మాకు కావాలి. ఆధునిక కాలంలో సైన్స్ ఎంత అభివృద్ధి చెందిన అన్నదాతలు గ్రామీణ ప్రజలు నమ్ముకునే ఆ నమ్మకం సాంప్రదాయాల వైభవం ఎప్పటికీ విలక్షణమైనదే. తెలంగాణ సరిహద్దు జిల్లా అయిన నిర్మల్లో వ్యవసాయ సాగు పనులు ఊపందుకుంటున్న తరుణంలో ప్రకృతి కరుణించాలంటూ సరికొత్త భక్తి ఆచారం వెలుగు చూసింది. బైంసా మండల హస్గుల్ గ్రామంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చేతికొచ్చే పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ గ్రామస్తులంతా కలిసి గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. యావత్ గ్రామ వికాస సమితి సభ్యుల సమక్షంలో జరిగిన ఈ సాంప్రదాయ ఉత్సవం విశేషంగా ఆకట్టుకుంది. తెలంగాణ పల్లెల్లో వర్షాలు సకాలంలో పడినప్పుడు లేదా పంటలు విత్తే సమయంలో గ్రామ శాంతి కోసం ప్రకృతి దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇలాంటి పూజలు చేయడం దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయం. హస్గుల్ గ్రామంలో మహిళలు, పెద్దలు, యువకులు అంతా కలిసి చెరువులు, బావుల నుండి తెచ్చిన పవిత్ర గంగా జలాలతో గ్రామ పొలిమేర్లలోని దేవతలకు శాస్త్రోక్తంగా అభిషేకాలు చేశారు. మీరు పడ్డ కష్టం ఆకాశం వైపు మేఘం చూస్తూ సకాలంలో వానలు పడక విత్తిన విత్తనం మొలకెత్తడానికి అన్నదాతలు పడుతున్న కష్టాన్ని ఆ దేవుడే తీర్చాలంటూ ఊరంతా ఏకమై ప్రార్థించడం ఇక్కడి ప్రత్యేకత. ప్రతి ఏడాది ఈ సమయంలో గ్రామ పండుగను నిర్వహించడం తమ పూర్వీకుల నుండి వస్తున్న ఆనవాయితీ అని, దీనివల్ల గ్రామానికి మంచి జరుగుతుందని బీడీసీ ప్రతినిధులు వెల్లడించారు. ఈ పూజలతోనే నైనా ప్రకృతి కరుణించి సకాలంలో వర్షాలు కురిసి చెరువులు, కుంటలు నిండాలని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని కార్మిక నిరసనల సెగ ఒక్కసారిగా రాజుకుంది. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు సమరశంఖం పూరించారు. మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట వందలాది మంది కార్మికులు ఉదయం నుంచే విధులను బహిష్కరించి భారీ ధర్నాకు దిగారు. నగరంలో పారిశుద్ధ్య వ్యవస్థకు ఆయువు పట్టుగా ఉన్న కాంట్రాక్ట్ సిబ్బంది రోడ్డెక్కడంతో మున్సిపల్ పాలనా విభాగంలో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఖమ్మం నగరంలో ప్రతిరోజు క్లీనింగ్, వ్యర్థాల సేకరణ కీలక పాత్ర పోషిస్తున్న కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులు చాలీచాలని వేతనాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు పెంచాలని, విధి నిర్వహణలో ప్రాణాధారమైన గ్లౌజులు, మాస్కులు, బూట్లు వంటి రక్షణ పరికరాలను సకాలంలో సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మీరు పడ్డ కష్టం ఎండనక వాననక నగరాన్ని స్వచ్ఛంగా ఉంచేందుకు పారిశుద్ధ్య కార్మికులు నిరంతరం చేస్తున్న శ్రమకు గుర్తింపు దక్కడం లేదని, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కార్మిక సంఘాల నేతలు మున్సిపల్ కార్యాలయం గేట్ల వద్ద భీష్మించారు. సమస్య జటిలం కాకుండా చూసేందుకు రంగంలోకి దిగిన అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ కార్మికులతో నేరుగా చర్చలు జరిపారు. సదరు కాంట్రాక్టర్ తో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి పెండింగ్ సమస్యలన్నింటినీ త్వరితగతిన పరిష్కరిస్తామని అధికారికంగా హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి పరిస్థితి కొంత నిమ్మలించింది. కార్మికులు చాలా మంది ఇప్పుడు ఇక్కడే మన నరేంద్ర గారు దండం పెట్టా, దశకాలు పెట్టా, ఇంతవరకు సెలవు ఎట్లా ముస్లిం పండుగ వచ్చినా చేస్తున్నారు, దసరా వచ్చినా చేస్తున్నారు, శివరాత్రి వచ్చినా దగ్గర మనమే ముక్కులు పోయాలి, చర్చిల దగ్గర మనమే పోయాలి, మసీదు దగ్గర మనమే పోయాలి, మన ఇంట్లో మనం చేసుకోవడానికి పండుగ చేసుకోవడానికి. అంతర్జాతీయ సరిహద్దుల్లో మళ్లీ మోగిన యుద్ధ భేరి.
భారతీయ ఇన్వెస్టర్ల కొంపముంచుతుంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఒక్కసారిగా దాడులు ఉధృతం కావడం, అంతర్జాతీయ ఇంధన రవాణాకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ క్రాష్ కు గురయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే దలాల్ స్ట్రీట్ రక్తసిక్తమైంది. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా నష్టపోగా నిఫ్టీ ఏకంగా 180 పాయింట్లను కోల్పోయి ఇన్వెస్టర్లను ముంచేసింది. మార్కెట్ పతనంతో పాటు డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ మరింత దిగజారి 95.87 వద్దకు పడిపోయింది. హార్ముజ్ లో సంక్షోభం కారణంగా ముడి చమురు సరఫరా నిలిచిపోతుందనే భయాలు కార్పొరేట్ రంగాన్ని కుదిపేస్తున్నాయి. ముఖ్యంగా ఏవియేషన్ రంగంపై తీవ్ర ప్రభావం పడడంతో ఇండిగో షేర్లు 2.05% మేర కుప్పకూలాయి. వీటితో పాటు గ్లోబల్ సప్లై చైన్ దెబ్బతినే ప్రమాదం ఉండడంతో టాటా స్టీల్ 1.86%, మారుతి సుజుకి 1.63% మేర నష్టాల్లో కొనసాగుతున్నాయి. మీరు పడ్డ కష్టం. సామాన్య ఇన్వెస్టర్లు ఎంతో నమ్మకంతో మార్కెట్లలో పెట్టుబడులు పెట్టి లాభాల కోసం చూస్తున్న తరుణంలో ఈ అంతర్జాతీయ యుద్ధ భయాలు వారి కష్టార్జితాన్ని రాత్రికి రాత్రే ఆవిరి చేస్తున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను భారీగా వెనక్కు తీసుకుండడంతో రూపాయి విలువపై తీవ్ర ఒత్తిడి పడింది. ప్రస్తుతం రూపాయి 0.51% పడిపోయి 95.87 వద్ద ట్రేడ్ అవుతూ చారిత్రాత్మక పతనాన్ని నమోదు చేసింది. గత కొన్ని వారాలుగా ఆకాశమే హద్దుగా దూసుకెళ్తూ సామాన్యుడికి అందనంత ఎత్తుకు చేరిన పసిడి ధరలు ఒక్కసారిగా దిగొచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ ముగింపు నేపథ్యంలో మార్కెట్ లో డిమాండ్ తగ్గడంతో గ్లోబల్ కమోడిటీ మార్కెట్ లో చోటు చేసుకున్న మార్పులతో హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఇవాళ బంగారం ధరలు భారీగా క్షీణించాయి. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే 10 గ్రాముల మేర బంగారంపై 1000 రూపాయలకు పైగా ధరలు తగ్గడంతో జ్యువెలరీ షాపుల వైపు కొనుగోలుదారులు అడుగులు వేస్తున్నారు. అయితే వెండి ధరలు మాత్రం మార్కెట్ లో స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్ రికార్డుల ప్రకారం అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ 1420 రూపాయల మేర పతనమై 1,42,910 వద్ద ట్రేడ్ అవుతుంది. మరోవైపు సాధారణంగా వినియోగదారులు ఆభరణాల తయారీ కోసం కొనుగోలు చేసే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 1,300 పడిపోయి 1,31,000 వద్ద లభిస్తుంది. మీరు పడ్డ కష్టం, కష్టపడి సంపాదించిన సొమ్ముతో ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం, భవిష్యత్తు ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారం కొనలేక ఇన్నాళ్లు ఆందోళన చెందిన సామాన్యులకు ఈ ధరల తగ్గుదల పెద్ద ఊరటనిచ్చింది. బంగారం ధరలు తగ్గినా పారిశ్రామిక డిమాండ్ బలంగా ఉండడంతో కేజీ వెండి ధర ఎలాంటి మార్పు లేకుండా 2,40,000 వద్దే పరుగును కొనసాగిస్తుంది. అయితే బులియన్ మార్కెట్ హోల్సేల్ ధరలకు, స్థానిక జ్యువెలరీ మార్కెట్ రిటైల్ ధరలకు నగరాన్ని బట్టి స్వల్ప తేడాలు ఉంటాయని, ఈ ప్రకటించిన రేట్లకు 3% జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుందని మార్కెట్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి విలక్షణమైన మలుపు తీసుకుంది. వర్షాకాలం పతాక స్థాయికి చేరాల్సిన జులై మాసంలో మునుపెన్నడూ లేని విధంగా వేసవిని మించిపోయేలా ఎండలు మండిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా ఎండ తీవ్రత విపరీతమైన ఉక్కపోతతో హాలాహలం సృష్టిస్తుంది. నిన్న ఒక్కరోజే తిరుపతిలో గరిష్టంగా 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావటం వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతుంది. పలు జిల్లాల్లో సాధారణం కంటే అదనంగా వేడి గాలులు వీస్తుండటంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం కరువుసీమ తిరుపతిలో 41 డిగ్రీలు నమోదు కాగా, జంగమహేశ్వరంలో 40.5 డిగ్రీలు, తీర ప్రాంతమైన బాపట్లలో 40.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు జీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. తెలంగాణలోనూ దాదాపు ఇదే రకమైన పొడి వాతావరణం, వడగాల్పుల పరిస్థితులు కొనసాగుతున్నాయి. మీరు పడ్డ కష్టం, సాగు పనులు ప్రారంభించిన వానల కోసం ఎదురు చూస్తున్న అన్నదాతలు దినసరి కూలీల ఈ అకాల ఎండల వల్ల, విపరీతమైన చెమటలు పట్టించే ఉక్కపోత వల్ల తీవ్రమైన శారీరక కష్టాన్ని అనుభవిస్తున్నారు. రాబోయే రోజుల్లో వాతావరణంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, ఈ నెల 22వ తేదీ వరకు ఏపీలో ఎండ తీవ్రత ఇలాగే కొనసాగుతుందని ఐఎండీ అధికారులు స్పష్టం చేశారు. అయితే పత్తి లాంటి పంటలకు ఊరటనిచ్చేలా ఈ నెల 3వ వారంలో బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అది బలపడితేనే తెలుగు రాష్ట్రాల్లో తిరిగి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వెల్కమ్ టు టిఎన్ఎన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.